వెల్కమ్ టు అవర్ ఛానల్. నమస్తే అండి. నమస్తే సౌజన్య, మన వీక్షకులు కూడా నమస్కారం. మాజీ సీఎం జగన్ ఆయన ఇంకా మరి ముఖ్యమంత్రి అనుకుంటున్నారో లేకపోతే ఇంకేదో అనుకుంటున్నారో నాకు తెలియదు, కానీ ఆయనకున్న సెక్యూరిటీ ఇప్పుడు చూస్తే అందరికీ కళ్ళు తేలేస్తున్నారు. ఎందుకంటే 986 మంది, దేశంలో ఏ ముఖ్యమంత్రికి లేనంత సెక్యూరిటీ ఆయన పెట్టుకోవడం జరిగింది. ఎందుకని అంటారు? అసలు ఎందుకు అంత సెక్యూరిటీ? భయంతోనా లేకపోతే ఇంకా నేను ముఖ్యమంత్రి హోదాలో అని అనుకుంటున్నారా? ఎలా చూడొచ్చు అంటారు దీన్ని? ఇది జగన్మోహన్ రెడ్డి గారిని మనం దేశంలో ఏ ముఖ్యమంత్రితోనూ ప్రధానమంత్రితోనూ ఇంకా ఏ విఐపితోనూ పోల్చలేమండి. ఈయన డిఫరెంట్ క్లాస్, తనకు తనే ఒక క్లాస్గా డిక్లేర్ చేసుకుని తన సెక్యూరిటీని తనే నిర్ణయించుకున్నాడు. ఎప్పుడైనా చీఫ్ మినిస్టర్ సెక్యూరిటీ అనేది ఆ రాష్ట్రంలో ఉండే పోలీస్ అధికారుల వ్యవస్థ నిర్ణయిస్తుంది. అలా కాకుండా తనకి ఇంతమంది కావాలి, లేకపోతే నా ఇంటికి ఇంత ఎత్తు సెక్యూరిటీ ఫెన్సింగ్ పెట్టాలి, ఇవన్నీ కూడా తను నిర్ణయించుకుంది. తర్వాత గతంలో చీఫ్ మినిస్టర్లు వెళ్ళేటప్పుడు మీరు కూడా చూసి ఉంటారు కదా, పట్టాలు కట్టడం కానీ, రోప్ పార్టీలు పరిగెత్తడం కానీ, తర్వాత షాపులు మూసేయటం కానీ, ఇళ్లల్లో కిటికీల తలుపులు తెరవద్దని ఆదేశాలు ఇవ్వటం కానీ, 5-6 కిలోమీటర్లకు హెలికాప్టర్ల మీద వెళ్ళటం కానీ, చెట్లు కొట్టడము, ఇవన్నీ మీరు ఎక్కడన్నా చూసారా? ఇదే జగన్మోహన్ రెడ్డి గారి ప్రత్యేకత. అది మేము కూడా చూడాల. 79లో నేను జర్నలిజంలోకి వచ్చేటప్పటికి ఇందిరాగాంధీ గారు ప్రైమ్ మినిస్టర్. ఇందిరాగాంధీ గారు చాలా టాప్ మోస్ట్ లీడరు, వరల్డ్ లీడర్. ఆమెకి అనేక అంశాల మీద చాలా కఠినమైన నిర్ణయాలు తీసుకున్న చరిత్ర ఉంది. ఆఖరికి స్వర్ణ దేవాలయంలో బ్లూ స్టార్ ఆపరేషన్ దగ్గర నుంచి, అంతకుముందు ఆంధ్రప్రదేశ్లో ఆంధ్ర ఉద్యమాన్ని ఆమె ఉక్కు పాదాలతో అణిచేసింది. అలాగే తెలంగాణ ఉద్యమాలను అణిచింది. అనేక జాతీయ స్థాయిలో కఠినమైన నిర్ణయాలు తీసుకుంది. అయినా కూడా ఆమె ఇప్పుడు ఇంత సెక్యూరిటీ పెట్టుకుని వెళ్ళటం అనేది చూడలేదు. ఆమె సెక్యూరిటీ జంప్ చేసి కూడా వచ్చి ప్రజల్లో కూడా కలిసి మాట్లాడేది, షేక్ హ్యాండ్స్ ఇచ్చేది, అట్లా కలిసిపోయేది. ఎందుకంటే అది వాళ్ళ తండ్రి దగ్గర నుంచి, జవహర్లాల్ నెహ్రూ దగ్గర నుంచి ఉన్న అలవాటు. తర్వాత ఆమెకి మానసికంగా దౌర్బల్యం లేదు. నన్ను ఎవరో చంపేస్తారు లేకపోతే ఏదో అవుతుందని ఇప్పుడు ఆమె జంకలేదు. చంపుతారని తెలిసినా కూడా ఆమె అనేక క్లిష్టమైన నార్త్ ఈస్ట్ స్టేట్లో కూడా పర్యటన చేసింది. పంజాబ్లో చేసింది, హర్యానాలో చేసింది. ఏ రోజు ఏమి అసలు జంక్ అనేది ఆమెకు లేదు. భయం లేని మనిషి, ఉక్కు మనిషి అంటారు, ఉక్కు మహిళ. ఈమె నేను మన ఇంగ్లాండ్ ప్రైమ్ మినిస్టర్ చేసిన థాచర్, మార్గరెట్ థాచర్, వీళ్ళిద్దరు కూడా ఒక రేంజ్ మనుషులు. అట్లాగే ఆంధ్రప్రదేశ్, ఇండియాలో కూడా ముఖ్యమంత్రులుగా చేసిన ఎవరికి కూడా ఇట్లా ప్రాణభయం లేదు. ఎటు నుంచి ఏం బుల్లెట్ వస్తుందో, ఎక్కడ తగులుతుందో, నేను జనాలకు కనపడకూడదు, జనాలు నాకు కనపడకూడదని ఒక మనస్తత్వం. గతంలో సి నరసింహారావు గారిని ఒక మానసిక విశ్లేషకులు ఉండేవారు, చనిపోయారు ఆయన కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద పుస్తకమే రాసినట్టుండాడు, మానసిక విశ్లేషణ. ఈయన మానసిక పరిస్థితి మామూలు వాళ్ళలాగా ఉండదు, డిఫరెంట్గా ఉంటుంది. ఈయనకి స్క్రిజోఫీనియా లాంటి ఒక మానసిక ఏదో ప్రాబ్లం ఉంది అని ఇప్పుడు కూడా చెప్తున్నారు కదా. ఆయన లండన్ వెళ్ళి వచ్చేది అక్కడ చూపించుకురావటానికని, ఆ మందులు వాడుతూ ఉంటాడని, ఒక రకమైన మగతలో ఉంటాడు. నిన్న ఆయన ప్రమాణ స్వీకారం చేస్తున్నప్పుడు కూడా ఆయన జగన్మోహన్ అని చెప్పాడు పేరు కూడా. రెడ్డి అనేది ఇప్పుడేమో పద్మనాభం గారేమో లేని రెడ్డి తగిలించుకుంటే ఈయన తన సొంత పేరు మర్చిపోయి మరి ఎందుకు అట్లా బేవుష్ అయిపోయాడో సభలో అర్థం కావట్లేదు. అంటే ప్రతిపక్ష సభ్యులు ఇంతమంది ఉండటం, తను ఒక శాసనసభ్యుడిగా వచ్చి అక్కడ చేయటం, ఒక ముఖ్యమంత్రిగా ఉండాల్సిన వ్యక్తిని అనే ఒక డ్రీమ్స్లో ఉన్నాడు, భ్రమల్లో. నేను అది జగన్మోహన్ అని చెప్పాడు. తర్వాత మళ్ళీ కాసేపు తేరుకుని ఎవరో అందించారు జగన్మోహన్ రెడ్డి అని, అప్పుడు జగన్మోహన్ రెడ్డి అని మళ్ళీ ప్రమాణం చేశాడు. అంటే ఆయన మానసిక స్థితి ఎలా ఉంటుందంటే ఈగో అన్నమాట. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్ష నాయకుడే, ఆయన దృష్టిలో చాలా అల్పుడు చంద్రబాబు నాయుడు గారు. ఈయన ముఖ్యమంత్రిగా నేను చాలా గొప్పవాడిని, ప్రతిపక్షంలో ఉండి ఆయన ఎంత ఆఫ్టర్ ఆల్ 23 మంది సభ్యులు ఉన్న వ్యక్తి, ముసలాయన అనే ఒక అల్పమైన ఉద్దేశంతో ఆయనకి ఇంత సెక్యూరిటీ ఉంది. ఇంత ఇప్పుడు నేను వేసుకున్న డార్క్ కలర్ టైపు వేస్తారు యూనిఫామ్ వాళ్ళు, అవును, అలాంటి యూనిఫామ్ వాళ్ళు వాడతారు. అంటే ఎన్ఎస్జీ తరహాలో యూనిఫామ్ ఉండాలి, ఆ తరహా ఆయుధాలు ఉండాలి, ఆ తరహా ట్రైనింగ్ ఉండాలి. అంటే భూమి మీద, ఆకాశంలో, నీళ్లలో కూడా ఫైట్ చేయగలరు వాళ్ళు. అలా ఒక అందరికీ శిక్షణ కూడా ఇప్పించారంటే 379 మందికి అలాంటి అంటే చాలా కఠినమైన శిక్షణ. అది ఎన్ఎస్జీ కమాండోస్ అంటే వాళ్ళకి ప్రైమ్ మినిస్టర్కి, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి, తర్వాత ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు లాంటి వాళ్ళకి, తర్వాత హోమ్ మినిస్టర్కి, ఇలాంటి ముఖ్యులకి మాత్రమే ఉంటుంది అలాంటి సెక్యూరిటీ. ఆ ట్రైనింగ్ కూడా వీళ్ళకి ఇప్పించాడు. అంత అవసరం ఈయనకి లేదు. ఎందుకంటే ఈయన ఎటువంటి సంక్లిష్టమైన నిర్ణయాలు కానీ, వివాదాస్పద
హాస్యాస్పదమైన అంశాల మీద కఠినంగా వ్యవహరించిన పరిస్థితి లేదు. అసలు జనంతో టచ్లో లేడు కదా. యాక్చువల్గా చంద్రబాబు నాయుడు గారికి కూడా లేదండి. అప్పుడు అలిపిరిలో ఆయన మీద దాడి జరిగినప్పుడు మాత్రమే సెక్యూరిటీ. అప్పుడు వాళ్ళు ఢిల్లీలో సమావేశం అయ్యి ఈయనకి థ్రెట్ ఉందని వాళ్ళు నిర్ణయించారు. అంతేగాని ఆయన ముఖ్యమంత్రిగా ఉండగా ఫైల్ మీద సంతకం పెట్టుకోవాలా నాకు Z+ కేటగిరీ ఇవ్వమని. అది వాళ్ళు కేంద్రం తీసుకున్న నిర్ణయం. అది అట్లాగే ఈయన కూడా కేంద్రానికి ఒక లెటర్ రాశాడు, ఏం తక్కువ చేయలే. రాస్తే వాళ్ళు పట్టించుకోలే. ఎందుకంటే ఇట్లాంటి లెటర్ చాలా వస్తాయి, ప్రతి చీఫ్ మినిస్టర్ కూడా రాస్తాడు. కానీ వాళ్ళకి ఎప్పుడు ఎవరికి Z+ కేటగిరీ పెట్టాలో అనేది వాళ్ళకి తెలుసు. ఎంతమందిని పెట్టాలి, ఎలాంటి ఆయుధాలు ఇవ్వాలి, ఇవన్నీ కూడా వాళ్ళకు ఒక గైడ్ లైన్స్ ఉంటాయి. కాబట్టి వాళ్ళు పట్టించుకోలేదు. కాబట్టి మీరు పట్టించుకోకపోతే నేను ఊరుకుంటానా, నా చేతిలో పవర్ లేదా, నా చేతిలో పోలీసు లేదా అనేసి వీళ్ళని NSG కమాండోల షేడ్ ఉన్న బట్టలు వేయటం, వాళ్ళకి ఆ డ్రెస్ ఇవ్వటం, ఆ ట్రైనింగ్లు ఇప్పించడం, NSCకి ఇచ్చే వాళ్ళకు ఉండే సిలబస్లు ఉంటాయి కదా, ఆ సిలబస్లు తీసుకొచ్చి వీళ్ళందరికీ ఇప్పిస్తే పోలీస్ ఆఫీసర్లు కూడా నవ్వుకున్నారు. ఎందుకు ఈయనకి ఇంత పెద్ద సెక్యూరిటీ, ఇంతమంది మనుషులు, తర్వాత ఈయనకి రకరకాల సాట ప్యాలెస్లు ఉంటే అన్ని ప్యాలెస్ల దగ్గర కూడా మళ్ళీ వీళ్ళని ఉపయోగిస్తున్నారు. తర్వాత వాళ్ళ అమ్మాయిలు లండన్లో ఉంటే లండన్లో కూడా సెక్యూరిటీ పెడుతున్నారు. వీళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ, ఇప్పుడు భారతీయ గారికి కానీ అందరికీ ఇట్లా దుర్వినియోగం అయిపోతుంది. దాదాపు 700 కోట్ల రూపాయలు పర్ ఇయర్ సంవత్సరానికి వాళ్ళకి ఇచ్చే జీతాలు కానీ, అలవెన్సులు కానీ, వాళ్ళకి ఇచ్చే రకరకాల అలవెన్సులు ఉంటాయి. వాళ్ళకి రిస్క్ అలవెన్సెస్ ఉంటాయి, హౌస్ అలవెన్స్. వాళ్ళకి దాదాపుగా ఒక ఆల్ ఇండియా ఆఫీసర్కి ఎలాంటి ఇంపార్టెన్స్ ఇస్తారో NSG కమాండోస్కి అంత ఇంపార్టెన్స్ ఇస్తారు. అంటే ఇప్పుడు మీరు జీతాలు అన్నారు కాబట్టి ఆయన అధికారంలో ఉన్నంతసేపు కూడా నేను పేద సీఎంని, ₹1 జీతం తీసుకునే సీఎంని అన్నారు. కానీ ఇప్పుడు అంటే ఆ సెక్యూరిటీకి ఇచ్చే శాలరీనే 296 కోట్లు ఉంది. మరి ఎక్కడి నుంచి తీసుకొచ్చి పెడతారండి? చాలా ఎక్కువ నువ్వు చెప్పింది కాదు, చాలా ఉంది. అయితే జనం అంచనాలు వాళ్ళకి కూడా ఉన్నాయమ్మా. మీకు ఒక మాట మీరు గుర్తు చేస్తాను. రేపు ఎలక్షన్లో చంద్రబాబు నాయుడు గారు బాగా డబ్బు సంపాదించున్నాడు, ఆయన మీకు ఒక్కొక్కరికి 4,000 వరకు కూడా డబ్బులు ఇవ్వగలడు, తీసుకోండి, నాకు ఓటు వేయండి అన్నాడు. మీ కొడుకుని నేను బేదవాడిని ఇవ్వలేనని. ఆ రోజుకి జనం అంచనా ఏంటంటే, ఒకవేళ చంద్రబాబు నాయుడు గారు ఇవ్వగలిగితే 4,000ఏనేమో, జగన్మోహన్ రెడ్డి గారికి 4 లక్షల చొప్పున ఒక్కొక్క ఓటర్కి ఇవ్వగలిగినంత డబ్బు ఉందనేది జనం అంచనా వేసుకున్నారు. కాకపోతే ఇవ్వడం, ఎందుకంటే ఆయన ఇంటికి వచ్చిన వాళ్ళకే టీ కాఫీలు ఇవ్వడని వాళ్ళ లీడర్సే చెప్పేవాళ్ళు. మేము కాన్ఫరెన్స్లకి వాటికి మీటింగ్లకి వెళ్ళినా లోపల నుంచి ఏం రావు అని. ఏంటంటే ఆయన డబ్బు జాగ్రత్త, తప్పులేదు, జాగ్రత్తగా ఉంటాం. ఆయన డబ్బు కాబట్టి అందులో ఎందుకు ఇవ్వాలి, వాళ్ళు నేను ఇచ్చే టిక్కెట్ల మీద గెలిచి వస్తున్నారు కాబట్టి నా ఇంటికి వచ్చినప్పుడు. అంటే ఆయనకు ఇంకోటి ఏంటంటే, నా ఇంటికి వచ్చినాడు కాఫీ ఇస్తే నా హోదా తగ్గిపోద్దని కూడా ఫీల్ అవుతాడు ఆయన. అసలు ఇంటర్వ్యూ ఇవ్వటమే కష్టం. ఎమ్మెల్యేలకి, మినిస్టర్లకు కూడా వెళ్ళి ఆయన సీఎంఓలో ఒక అతను రెడ్డి గారు ఉండేవాడు కదా, IAS ఆఫీసర్, ఆయన్ని కలవమనేవాడు. లేకపోతేనేమో సజ్జల రామకృష్ణారెడ్డిని కలవమనేవాడు. పని సజ్జల రామకృష్ణారెడ్డి కానీ IAS ఆఫీసర్ కానీ ఏమన్నా ఈజీగా దొరుకుతారా అంటే, జక్కంపూడి రాజా అని రాజానగరం ఈస్ట్ గోదావరి ఎమ్మెల్యే చెప్పాడు, మేము గంటల తరబడి మా ఫైళ్ళు ప్రజలకు సంబంధించిన సమస్యలు, వాళ్ళేమి పైరుల కోసం వెళ్ళి కాదు, ఈ ప్రజా సమస్యలు, వాటికి ఏదైనా ఫండ్స్ మంజూరు చేయించుకోవడానికి వెళ్తే కూడా గంటల తరబడి, ఒక్కోసారి అర్ధరాత్రి దాటినా కూడా లోపల నుంచి పిలుపు వచ్చేది కాదు. మేము వెయిట్ చేస్తున్నట్టు తెలుసు కదా. ఎమ్మెల్యే అంటే చిన్న విషయం కాదు కదా. పార్టీ ఎమ్మెల్యే వచ్చాడంటే ఏదైనా ప్రజలకు సంబంధించిన అంశం మీద వస్తాడు, గబాలను డిస్పోజ్ చేయాలి. వాళ్ళ వెనకాల ఒక 4 వస్తారు. మరి వాళ్ళందరూ కూడా ఫుడ్ లేకుండా రాత్రిపూట 12 రాక 1 గంట రాక ఉండవంటే, వీళ్ళకంటే సీఎంఓలో వాళ్ళకి అటాచ్డ్ ప్యాంట్రీస్ ఉంటాయి, లోపల అన్ని రకరకాలవి దొరుకుతాయి. ఇప్పుడు సీఎం గారి పేషి అంటే, అందులో ఆంధ్రప్రదేశ్ సీఎం గారి పేషి అంటే వాళ్ళకి మంచినీళ్ళ సీసాలకే ఎన్నో కోట్లు అయిపోతాయంట, టీలకే బిస్కెట్లకే ఎన్నో 100 కోట్లు అవుతాయంట, రాసేస్తారు. కాబట్టి వాళ్ళ పరిస్థితి వేరు. కనీసం మన బయట ఎమ్మెల్యే ఉన్నాడు, ఆయనకి కూడా పంపాలన్నది కూడా వాళ్ళకు ఉండదు. ఆఫ్టర్ ఆల్ మన పని, వాళ్ళ పని మీద వాళ్ళు వచ్చారు, కూర్చుంటారు అనే దృక్పథం. అంతెందుకు కాసు మహేష్ రెడ్డి గారిని, వాళ్ళ పార్టీ ఎమ్మెల్యే కాసు బ్రహ్మానంద రెడ్డి గారు, వాళ్ళ తాతగారు ఒకప్పుడు చీఫ్ మినిస్టర్, ఇక్కడ KBR పార్క్ వాళ్ళ తాతగారి పేరు మీద పెట్టింది హైదరాబాద్లో. మీరు అక్కడ విగ్రహం కూడా ఉంటుంది, చూడొచ్చు. వాళ్ళ మనవడు కూడా చెబుతున్నాడు, వీళ్ళు బూతులు తిట్టడం వలన మా పార్టీ ఓడిపోయిందని. బూతులు తిట్టడానికి ముఖ్యమంత్రి సహకరించినప్పుడు బల్లలు సరిసి ఇంకా తిట్టంటారా అని అట్లా ఆయన జనాల్ని ఇట్లాంటి పిచ్చి విషయాల్లో ఎంకరేజ్ చేసుకున్నాడు. తనకేమో లేని భయాన్ని సృష్టించుకుని లేనిపోయిన భద్రతను పెట్టుకున్నాడు, అతి భద్రత. 30 అడుగులు ఎవడన్నా మానసికంగా ఆరోగ్యంగా ఉన్నాడు ఫెన్సింగ్ వేసుకుంటాడా? అప్పుడు ఆ రోడ్లన్నీ మూసేశారు, అక్కడికి 40 సార్లు చెక్ పోస్టులు ఉంటా ఎవడన్నా లోపలికి వెళ్ళాలంటే. అందువల్ల ఇవాళ రాక కూడా సీఎంస్ రెసిడెన్స్ ఫోటోలు బయటకు ఎప్పుడన్నా వచ్చినాయా? అంతెందుకు ఇది
రిషికొండ అది పబ్లిక్ ప్రాపర్టీ, అది ప్రజల కోసం కట్టింది. అవి ఎప్పుడన్నా ఫోటోలు బయటకు వచ్చినాయి, ఎవరన్నా లోనికి వెళ్ళగలిగారు, అంత సెక్యూరిటీ పెట్టారు. తర్వాత నిన్నట 18 భవనాలు కట్టారు, అవి అసలు పార్టీ భవనాల్లాగా లేవు, రాజమహల్లాగా కట్టారు. మరి అది ఎప్పుడన్నా ఈయన వెళ్ళటానికి కట్టుకున్నట్టుగా ఉందో తప్ప పార్టీ కార్యకర్తలని అంత బాగా ఈయన చూస్తాడని అయితే నేనైతే అనుకోను. అన్నీ ఏకరూపుగా ఉన్నాయి, రంగులు కానీ ఎంత లావిష్గా, తర్వాత ఆర్కిటెక్చర్ కానీ ఎలివేషన్స్ కానీ. మరి అట్లాంటి పార్టీ ఆఫీసులు ఇంతవరకు దేశంలో ఏ రాజకీయ పార్టీ 150 ఏళ్ల చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీకి కూడా ఢిల్లీలో కూడా ఉంటుందని నేను అనుకోను. ఒక మండల కేంద్రంలో వీళ్ళు కట్టినంత ప్యాలెస్ ఢిల్లీలో కూడా ఉంటుందని అయితే నేను అనుకోను. బీజేపీకి కూడా లేదు. అట్లా ఈయన అంతా కూడా ఒక రాజభోగం అనమాట. ఈ 984 మంది సెక్యూరిటీని పెట్టాడంటే మరి ప్రజల డబ్బుని ఏ విధంగా ఉపయోగిస్తున్నాడు. చీఫ్ మినిస్టర్ మీరు అన్నారు కదా ఇంట్రోలో, నేను మీ కొడుకుని బిడ్డని నాకేమీ లేవని. ఆయనకి ఇప్పుడు ఈ ప్యాలెస్లు చూసి నోరు తెరుస్తున్నారు, మా బిడ్డకి ఎంత ఆస్తులు ఉన్నాయా మాకు తెలియదు, మమ్మల్ని కూడా తీసుకెళ్ళి లోన పెట్టుకోవచ్చు కదా, మమ్మల్ని ఈ పూరిపాకల్లోనూ వర్షాలకి గాలి వానలు తుఫాన్లకి కొట్టుకుపోతే పరిస్థితి ఎందుకు, మా బిడ్డకి ఇంత దయలేదా మా మీద అని వాళ్ళు ఫీల్ అవుతున్నారు. ఇంకా నయం ఆయన్ని నిజంగా బేదాడనుకుని నమ్మి ఓటేస్తే ఈ పూరు గుడిసెలు కూడా మనకు మిగిల్చేవాడు కాదు. ఇప్పుడు మొన్న కట్టిన ప్యాలెస్లు కొంతమంది బేదల ఇళ్ల స్థలాలలో కూడా కట్టారు, వాటిని కూడా ఆక్రమించి. తర్వాత కాపు సంఘానికి ఇచ్చినటువంటి భవనం వాటికి కట్టారు. ఇతర ఏదైనా సంఘాలకి ఏదైనా సంస్థలకి ఇచ్చిన వాటిల్లో కూడా కట్టించారు. పీడబ్ల్యూడి సంస్థల్లో కట్టారు, జలవనరుల శాఖల్లో కట్టారు. తర్వాత యాగ్రోస్ అని కర్నూలులో అంటే ఇప్పుడు యాగ్రో కంపెనీ లేదు, వాళ్ళు వేరే శాఖకు మారారు, అది 100 కోట్ల రూపాయల స్థలం. అట్లా ప్రతిదీ కూడా బాగా కాస్ట్లీయెస్ట్ స్థలాలు ఎక్కడ ఉన్నాయో చూసి, నరసరావుపేటలో అంతే రైల్వే స్టేషన్కి, కలెక్టరేట్కి, ఎస్పీ ఆఫీస్కి పక్కగా ఉండేటట్టుగా అన్నీ కూడా కాస్ట్లీ స్థలాల్లో కాస్ట్లీ బిల్డింగులు. మరి వాటికి అనుమతులు లేవు. అనుమతులు లేవని ప్రజావేదికను కూల్చిన వ్యక్తి మరి ఇప్పుడు ఆయనే నిర్ణయించాలి వీటిని ఏం చేయమంటాడనేది కదా. మరి అవన్నీ కూడా స్థలాలేమో ప్రజలై, దాని మీద కట్టిన బిల్డింగ్లేమో ఈ పార్టీ ఆఫీస్ అంటున్నారు. పార్టీ ఆఫీస్లా లేకపోతే పార్టీ పెద్దలకి గెస్ట్ హౌస్లా మనకు తెలీదు. అది కూడా అనుమతి లేకుండా అనుమతి చేతిలో నువ్వు గవర్నమెంట్లో ఉన్నప్పుడు తీసుకోవడానికి ఏం కష్టం. అప్పటికప్పుడు వైజాగ్లో ఇది ఎప్పుడైతే కేసు బయటకు వచ్చిందో అప్పటికప్పుడు చలానాలు కట్టారనేది రికార్డెడ్గా ఉంది. అప్పుడు లాగిన్ చేశారు, అప్పుడు రాక ఎవడో పట్టించుకోలే. అధికారులు కూడా వాళ్ళ చేతులకు మట్టి అంటకుండా అదిగో వచ్చింది మేము పెట్టామని అనిపించుకోవటానికి. వీటన్నిటి మీద కూడా దర్యాప్తు చేయాలి. అట్లాగే ఆయన స్వయంగా చేసుకున్న భద్రతా ఏర్పాట్ల మీద జరిగిన ఖర్చుని ఉండవల్లి అరుణ్ కుమార్ గారు కూడా ఏం చెబుతున్నాడంటే, ముఖ్యమంత్రులు కనుక ఇట్లాంటి పనులు చేస్తే వాళ్ళని మీద కేసులు పెట్టడం కన్నా ముందు ఆ డబ్బులను రికవర్ చేయమని చెబుతున్నాడు. అది మంచి మాటే. జైల్లో పెడితే ఏముంది, 16 నెలలు ఉండొచ్చినా ఈయన అన్నీ ఇంటి నుంచి తెచ్చుకున్న ఇదే నడిచిన షటిల్ కోర్టులతో సహా లోన అక్కడ సేవకులు కూడా లోన జైలర్సే ఈయనకి సేవకులుగా చేశారంట. అట్లా డబ్బున్నాడికి అన్నీ జరుగుతున్నాయి. కాబట్టి అలాంటి వాటన్నిటిని రికవరీ కింద, రెవెన్యూ రికవరీ కింద వసూలు చేయాలి, చేసి ప్రజా శ్రేయస్కు ఉపయోగించాలి ఆ డబ్బుల్ని. సరే ఈ బిల్డింగ్స్ అంటారా, ఏదన్నా ఆసుపత్రులు, గవర్నమెంట్ ఆసుపత్రులకు వాటికో ఉపయోగించుకోవాలి, అంతేగాని కూల్చేయటం అయితే కరెక్ట్ కాదని నేను వ్యక్తిగతంగా అభిప్రాయపడుతున్నాను. స్థలం గవర్నమెంట్ది, ఎవరో అనధికారికంగా కట్టాడు, ఎవడైతే మీకెందుకు. ఆ బిల్డింగులు గవర్నమెంట్ స్థలాల్లో ఉన్నాయి. ప్రభుత్వ ఆసుపత్రులు కనుక పెడితే ప్రజలకు ఉపయోగంగా ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ అమ్మా. సౌజన్యం మన వీక్ష.